కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది కన్నుమూశారు. ఏకాదశి సందర్భంగా భక్తుల సంఖ్య పెరగడంతో ప్రమాదం జరిగింది. ఘటనపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గర్భగుడి మొదటి అంతస్తులో ఉండటంతో 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లాలి. భక్తుల సంఖ్య పెరగడం వల్ల మెట్లపై రైలింగ్ ఊడిపడింది. రైలింగ్ తమపై పడుతుందేమోనన్న భయంతో భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మహిళలు, ఒక బాలుడు మృతి చెందారు. గాయపడ్డ వారికి పలాస, టెక్కలి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. మృతులను టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మ, పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ, వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ, మందసకు చెందిన రాజేశ్వరి, బృందావతి, నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ, సోంపేటకు చెందిన నిఖిల్, పలాసకు చెందిన అమ్ములుగా గుర్తించారు. కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుందు పండ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఆలయానికి 2000 మంది వరకు భక్తులు వస్తారని, శనివారం అంతకు మించి రావడంతోనే దుర్ఘటన చోటు చేసుకుందన్నారు పండ. ఇంతమంది వస్తారని ఊహించి ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చేవాడిని అన్నారు. ఏం జరగలేదు, జనం దేవుడు జరుగుతుంది, మనం కడుతున్నట్టయ్యా. విపరీతమైన జనం దేశ స్వామి దగ్గర వచ్చారు, దానికి మనం ఏంటి చేస్తాం, ఎంత కంట్రోల్ చేయకపోతే జనం ఉండలేకపోయారు. గుడి కట్ట నుంచి ఇంతమంది ఎప్పుడు రాలేదు. కాశీబుగ్గ ఆలయాన్ని ప్రైవేట్ వ్యక్తి నిర్వహిస్తున్నాడన్నారు శ్రీకాకుళం ఎస్పీ. భక్తులు ఎంతమంది వస్తారు, భద్రతా ఏర్పాట్లు ఎంత కావాలి అనే కనీస సమాచారం తమకు ఇవ్వలేదన్నారు. దుర్ఘటనకు కారకులు ఎవరైనా వదిలేది లేదన్నారు ఆయన. నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను కూడా లైన్లో నిలబెడతామని హెచ్చరించారు. దర్శనానికి వెళ్లి వచ్చే క్యూలైన్ ఒకటే ఉండటం, 25,000 మంది భక్తులు ఆలయానికి రావడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. భక్తులు భారీ సంఖ్యలో వచ్చినా నిర్మాణ పనులు ఆపకపోవడం కూడా ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. నిర్మాణాలు ఆపేసి ఎంట్రీ, ఎగ్జిట్ కు వేర్వేరు క్యూలైన్ కేటాయిస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు అధికారులు. కాశీబుగ్గ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.